హాయ్ అండి. ఈరోజైతే 5 కేజెస్ సీపీ సోప్ బ్యాచ్ ఎలా తయారు చేయాలి, అది కూడా లగ్జరీ సోప్ అండి ఇది. అన్ని స్కిన్ టైప్స్కి, ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ కూడా వాడచ్చు అనమాట ఈ సోప్ని. అలా మనం చేయడం జరిగింది ఈ సోప్ని. 1.5 kg బ్యాచ్ని అయితే మన స్టూడెంట్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. మేడం 5 కేజెస్ బ్యాచ్ని ఎలా చేయాలి ఒకసారి మాకు చూపిస్తారా అని అడగడంతో ఈ వీడియోస్ని అయితే మనం పెట్టడం జరిగిందనమాట. ఆల్రెడీ ఆయిల్స్ అంతా కూడా మనము యాజ్ పర్ సిపి సోప్ రెసిపీ ప్రకారం ఆయిల్స్ తీసుకున్నామండి. ఇందులో 24 క్యారెట్ గోల్డ్ డస్ట్ పౌడర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అది కూడా FDA అప్రూవ్డ్ అండి. ఆయిల్లో పూర్తిగా పౌడర్ కలిసేలాగా నీట్గా కలిపేసుకోండి. నెమ్మదిగా స్పాచులాతో కదిలిస్తూ, అలాగే హ్యాండ్ బ్లెండర్ని లైట్గా మూవ్ చేస్తూ ఉంటే లోపల ఎక్కడ కూడా ఉండలేకుండా నీట్గా పౌడర్ అన్నది ఆయిల్లో కరిగిపోతుందండి. ఇప్పుడు లైవ్ వాటర్ని దీనిలో కలపాలన్నమాట. చక్కగా వడగట్టేసుకుంటున్నాం. లైవ్ వాటర్ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఆ లైవ్ వాటర్ని ఈ ఆయిల్స్లో వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాము. ట్రేస్ని కూడా నెమ్మదిగా తీస్తున్నాం అనమాట. హ్యాండ్ బ్లెండర్ స్పీడ్ అన్నది ఎప్పుడు కూడా నార్మల్లో ఉంచుకోండి, హై స్పీడ్కి వెళ్ళొద్దు. నార్మల్గా హ్యాండ్ బ్లెండర్ స్పీడ్ని ఉంచడం వల్ల ఏమవుతుందంటే ట్రేసింగ్ మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. మన చేతిలో కొంత టైం ఉంటుంది. స్పీడ్గా హ్యాండ్ బ్లెండర్ని మనం తిప్పామనుకోండి, ఏమవుతుందంటే హై స్పీడ్లో దాన్ని రొటేట్ చేసినప్పుడు చాలా తొందరగా బ్యాటర్ అన్నది సొపానిఫికేషన్ అయిపోతుంది అనమాట. అలా అయినప్పుడు గట్టిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. దాంతో నీట్గా నెమ్మదిగా చేయండి, లో స్పీడ్ తోటి. ఒకవైపు స్పాచులాతో కదిలిస్తూ మళ్ళీ ఇంకోవైపు లైట్గా ట్రేస్ వచ్చేలాగా చూసుకున్నాం అనమాట. ట్రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక దాన్ని 5 కేజెస్ మోల్డ్ చూస్తున్నారు కదా, దానిలో పోసేస్తున్నాము. 5 కేజెస్ మోల్డ్లో జాగ్రత్తగా వంపేసుకోండి తయారైపోయిన సోప్ బ్యాటర్ని. ఆల్రెడీ ట్రేసింగ్ వచ్చేసింది అనమాట. 5 కేజెస్ మోల్డ్లో అయితే పోసేస్తున్నామండి. సోప్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని 4 వారాల పాటు క్యూరింగ్ ఉంచాలన్నమాట. 4 నుంచి 6 వారాల పాటు. 24 అవర్స్ తర్వాత దీన్ని అన్మోల్డ్ చేసుకోవచ్చు. 24 అవర్స్ టు 48 అవర్స్ వెయిట్ చేస్తే మనం అన్మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎలా అన్మోల్డ్ చేసుకోవాలి, ఎలా ఈ సోప్ని కట్ చేసుకోవాలి, ఎలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా జాగ్రత్తగా సోప్ని వేస్ట్ కాకుండా కట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైతే మొత్తం కూడా ఎక్కడ కూడా గట్టిగా ఉండలు అయితే అవ్వలేదండి. చక్కగా మొత్తం కూడా బౌల్లో నుంచి వచ్చేస్తుంది. దీనిలో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయన్నమాట, వాటిని తీసేయాలి కదా. దానికోసమని చిన్నగా మౌల్డ్ని ట్యాప్ చేయడం జరుగుతుంది. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ కానివ్వండి, బబుల్స్ కానివ్వండి అన్నీ వెళ్ళిపోతాయి. మనం సోప్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ కూడా సోప్ లోపల చిన్న చిన్న హోల్స్ లాంటివి ఏమి కనిపించవు అనమాట. దీన్నైతే పెద్దగా ఉంది కాబట్టి మౌల్డ్ మనం కాకుండా ఇంకొకళ్ళు హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది. చక్కగా మరీ హైగా కాకుండా కొంచెం కొంచెంగా ట్యాప్ చేస్తే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే మొత్తం వెళ్ళిపోతాయండి. దీన్ని కదిలించకుండా ఇలా 24 అవర్స్ టు 48 అవర్స్ అనమాట అలా ఉంచేస్తే మనము అన్మోల్డ్ ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి ఈ రోజుకైతే. నెక్స్ట్ ఎలా కట్ చేయాలి, దానికోసం ఏమేమి కావాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.